రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట కర్బూజా, మస్క్ మిలాన్ అంటారు. అయితే ఈ కర్బూజా పంట అనేది ఆఫ్రికన్ ఆరిజిన్లో పండించిన పంట. అక్కడ నుంచి అన్ని దేశాలకు తర్వాత వచ్చింది ఈ కర్బూజా పంట. ఇప్పుడు ఈ కర్బూజా పంట గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, కర్బూజా పంట అంటే ఏందనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ పంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ పంట వల్ల ఉపయోగాలు: ఒకటి, దీంట్లో ఇది తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ సి రెండు వస్తాయి. తర్వాత బరువు పెరుగుతున్న వాళ్ళు దీన్ని తినడం ద్వారా బరువు అనేది తగ్గుతారు. తర్వాత బీపీ పేషెంట్స్ కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఇది సమ్మర్లో, రబీ సీజన్లో పండియడం వల్ల సమ్మర్లో నవంబర్ డిసెంబర్లో విత్తనం వేసుకునే టైం నుంచి దిగుబడి వచ్చే వరకు, ఈ దిగుబడి వచ్చిన తర్వాత ఈ పండ్లలో రకరకాల పోషక విలువలు ఉండడము, ప్లస్ దీంట్లో 92% వరకు నీరు అనేది ఉండడము, ఈజీగా డైజెస్ట్ అయిపోవడం, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లము, జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్య కలిగిన వాళ్ళు కూడా ఈ పండు అనేది తింటే క్లియర్ అయిపోతుంది. నిపుణులు చెప్పే విషయాలు ఇవి. తర్వాత దీని యొక్క విత్తనాలు తినడం ద్వారా ఈ హెల్త్ ఇష్యూస్, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సిటీ ఏమైతే ఉంటుందో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సిటీ అనేది క్లియర్ చేస్తుంది. ఈ పంప్కిన్ సీడ్స్, ఈ యొక్క మస్క్ మిలాన్ సీడ్స్ తినడం వల్ల ఆ రకంగా ఉపయోగం ఉంటుంది. ఇది ఈ పంట యొక్క ఉపయోగం. ఈ పంట లోపలికి వెళ్తే ఇది నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో వేసుకునే పంట. అయితే ఈ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో వేసుకునే పంట కాబట్టి, ఒకటి, ఈ విత్తనం అనేది ఏ రకమైన కంపెనీ హైబ్రిడ్ వెరైటీస్ రకరకాలుగా వచ్చేసినాయి. ట్రేస్లలో గ్రీన్ షేడ్ నెట్స్ కిందికి విత్తనాలు అనేటివి ట్రేస్లో పెట్టి ఆ విధంగా కూడా పెంచుకుంటారు. 15 నుంచి 20 రోజుల కాల వ్యవధి తర్వాత తీసుకొచ్చి నాటుకుంటారు. మన రైతు సోదరుడు ఏం చేసిండంటే దీనికి మల్చింగ్ షీట్ పెట్టుకున్నాడు, మల్చింగ్ షీట్ ద్వారా వేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం అన్నీ తెలియజేసే విషయంలో ప్రధానంగా ఏమిటంటే, టెక్నీషియన్ తమ్రా అంటే ఇక్కడ మనం చూపిస్తున్న దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మల్చింగ్ షీట్ అనేది పెట్టుకోవడం జరిగింది. మల్చింగ్ షీట్ అనేది ఎందుకు పెట్టుకోవడం జరుగుతుందంటే, మల్చింగ్ షీట్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మల్చింగ్ షీట్ వల్ల వీడ్ అనేది ఎక్కువ రాదు, కలుపు అనేది ఎక్కువ రాదు. ఇంకోటి, మనము ఏదైతే డ్రిప్ ద్వారా కానీ డ్రిప్ ద్వారా ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తామో, ఫర్టిలైజర్ కానీ వాటర్ కానీ అది అనేది లాస్ కాదు. అది పర్ఫెక్ట్గా ఆ మొక్కకి ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తుంది. తర్వాత ఈ పోషకాలు అనేటువంటివి ఎక్కువ మోతాదులో బయటికి లాస్ అవ్వనీయకుండా చేస్తుంది. ఎందుకంటే సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు అనేటివి సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పోషకాలు అనేటివి సరిగా అందదు. ఆ విధంగా అట్లాంటి అనేది లేకుండా ఉండడానికి మల్చింగ్ షీట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్లస్ కింద పూర్తిగా డ్రై అవ్వనివ్వకుండా, ప్లస్ బయట కూడా ఎక్కువగా ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఒకవేళ ఈ పండ్ల యొక్క సైజు, కాయలు, ఈ విధంగా పండ్ల యొక్క సైజులు, కాయలు వాటి మీద పడితే వాటికి దెబ్బ కూడా తగలకుండా ఆ పండు యొక్క నాణ్యత కోసం అనేది కూడా మల్చింగ్ షీట్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఈ మల్చింగ్ షీట్ అనే విషయంని తర్వాత మనం డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం నాటుకుంటాము. ప్లస్ విత్తనాన్ని ఇదే విధంగా వేసుకొని నాటుకుంటాము. ఇది డ్రిప్పు గిప్పు అన్నీ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన దాని మీద ఉన్న విషయం ఏంటంటే, దీని యొక్క సీడ్ రేటు, విత్తన మోతాదు 450 నుంచి 600 గ్రాములు పర్ ఎకర్ చొప్పున ఉంటుంది. స్పేసింగ్ అనేది ఇది 2 ఫీట్స్ ఉంటుంది. ఈ రోకు 2 ఫీట్స్ ఉన్నాయి. ఈ ప్లాంట్కి 60 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉన్నాయి ప్లాంట్కి. ఇది దీని యొక్క ఈ విధంగానే ఎందుకు ఇంత డిస్టెన్స్ ఎందుకు తీసుకోవాలంటే, దీని యొక్క ఆకులు అనేటివి బలంగా ఏపుగా పెరుగుతాయి. ప్లస్ పండ్లు కూడా ఏపుగా గట్టిగా పెద్ద పరిమాణంలో వస్తాయి. ఆకులు పండ్లు
అనేటివి పెద్ద పరిమాణంలో వస్తాయి కాబట్టి ఇంత డిస్టెన్స్ అనేది వేసుకోవాలని చెప్పే విషయము. దీని తర్వాత మనము ఎరువుల యాజమాన్యానికి వెళ్తే ఎరువులు అనేటివి మనము స్టార్టింగ్ ఇది మల్చింగ్ షీట్ వేసుకోవడం కంటే ముందల మనము కలుపు ఒకవేళ ఇక్కడ ఈ రైతు సోదరుడు మల్చింగ్ షీట్ వేసుకున్నాడు. మల్చింగ్ షీట్ ఏని పొజిషన్లో పెండిమిథిలిన్ అనే కలుపు మందును అనేది పిచికారి చేసుకోవడం జరుగుతుంది. విత్తనం నాటుకున్న 3 రోజుల కాల వ్యవధిలో పెండిమిథిలిన్ అనేది దాన్ని పిచికారి చేసుకున్నట్లయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఫర్టిలైజర్ల దీని యొక్క పెరుగుదల దశలకు చూస్తే ఒకటి విత్తనం విత్తుకున్న తర్వాత వెజిటేటివ్ గ్రోత్ దశ అంటే శాఖీయ భాగాలు పెరిగే దశ, తర్వాత ఈ కొమ్మలు పెరిగే దశ, తర్వాత దాంతోపాటుగా కొమ్మలు పెరిగే దశ, దాంతోపాటుగా ఈ పూత వచ్చే దశ, పూత వచ్చిన దశ తర్వాత కంప్లీట్గా కాయ పెరిగే దశ. అయితే దీంట్లో ప్రధానంగా ఈ 15 రోజుల కాల వ్యవధిలో 15 రోజుల కాల వ్యవధిలో ఖచ్చితంగా ఈ పూత దశ అనేది 15 రోజుల కాల వ్యవధిలో మొదటి దశలో భాగంగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత 15 నుంచి ఇంకో 20 రోజుల కాల వ్యవధిలో కంప్లీట్గా మొదటి శాఖీయ దశకు వచ్చేస్తాయి. దాని తర్వాత పూత దశ వస్తుంది. 20 డేస్ ఇట్లా కాల వ్యవధిలో మొత్తానికి దీని యొక్క కాల వ్యవధి చూసుకుంటే 70 నుంచి 110 రోజుల కాల వ్యవధి ఉంటుంది. హైబ్రిడ్స్కి ఈ విధంగా ఉంటాయి. 70 నుంచి 90, 70 నుంచి 80, ఇట్లా 90. మనము విత్తనం వేసుకున్నటువంటి ఇన్ని దశలు చెప్పినాం కదా, ఈ దశలలో మనము ఫర్టిలైజర్ అనేది 1919 కానీ 13-0-45 కానీ అటువంటి ఫర్టిలైజర్స్ని మనము డ్రిప్ ద్వారా వేసుకున్నట్లయితే సరిపోతుంది. డ్రిప్ ద్వారా వీటికి అందుతుంది. ఇది ప్రధానంగా ఉన్న అంశం. ఈ డ్రిప్ ద్వారా అందిన తర్వాత మనం ఇంకో విషయం చేసేది ఏంటంటే డ్రిప్ ద్వారా ఫర్టిలైజర్ అందుతుంది. డ్రిప్ తర్వాత మనం ఫర్టిలైజర్లు ఈ విధంగా వాడుకుంటాం. ఖచ్చితంగా పూత దశ వచ్చిన తర్వాత వీటికి కంపల్సరీ ఫార్ములా 6 అనేది వేసుకుంటాం. ఫార్ములా 6 వేసుకోవడంలో ఏదైతే అంటే జింకు, కాల్షియము, మెగ్నీషియం, మాంగనీస్, బోరాన్ ఈ రకమైనటువంటి అన్ని రకాల పోషకాలు ఏమవుతాయంటే పూత పెరుగుదలకు, కాయ పెరుగుదలకు అనేటివి అవసరం పడుతుంది. ఇది దీనికి సంబంధించిన అంశము. దీని తర్వాత నెక్స్ట్ వస్తే దీంట్లో కంప్లీట్గా ఏముంటుందంటే వచ్చే పురుగులు, తర్వాత తెగుళ్ళు. అయితే పురుగులు వచ్చి దీంట్లో అఫిడ్స్, దోమ అనేది వస్తుంది. దోమ అనే దానికి మనము నివారణ చేసుకోవడానికి దోమ ఒకటి, పేనుబంక ఒకటి, ఇటువంటి వాటిని నివారణ చేసుకోవడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయి మనకు. కెమికల్ స్ప్రే చేయడం కంటే ముందలనే మనము ఈ విధంగా ఇంత స్పేసింగ్ ఏరియా ఉంది కదా, అక్కడక్కడ 1 ఎకరాకు 20 నుంచి 25 వరకు నీలి రంగు, తెలుపు రంగు, పసుపు రంగు ఈ 3 రంగుల జిగురు అట్టాలను అమర్చుకున్నట్లయితే ఎటువంటి మందు అనేది పిచికారీ చేసుకోకుండా సరిపోతుంది. ఒకవేళ అవి పెట్టుకున్నప్పటికీ కూడా ఉన్నాయి దోమ అనేది వస్తుంది. ఏం చేయాలి అంటే ఆ టైంలో మనం ఖచ్చితంగా మందు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే డైఫెనిథ్రిన్ కానీ, ఇమిడాక్లోప్రిడ్, ఫిప్రోనిల్ ఆ టెక్నికల్ నేమ్ కలిగినటువంటి మందులను పిచికారీ చేసుకున్నట్లయితే డోసేజ్ వైజ్గా పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే పంకిన్లో ఇంకో పురుగు వస్తుంది, పంకిన్ బీటిల్ అనేది వస్తుంది. ఆ బీటిల్ కూడా కొంచెం పండుని కానీ ఆకుని కానీ జర ఎక్కువ తిని దీని యొక్క దిగుబడి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది పంకిన్ బీటిల్ అనేది. ఈ బీటిల్ నివారణ కోసము కొంచెం ఇంకా లాంబ్డాసైలోథ్రిన్ లాంటి కెమికల్స్ని ఈ కెమికల్స్ కంటే ముందలనే వీటిని కంట్రోల్ చేయడానికి వేప నూనె అనే దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. వేప నూనె పిచికారీ చేసుకున్నట్లయితే 3000 ppm కానీ, 5000 ppm కానీ, 10,000 ppm కానీ అట్లాంటి వేప నూనెను పిచికారీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఈ రకమైన పురుగులు మాత్రమే దీంట్లో వచ్చేటివి. దీని తర్వాత నెక్స్ట్ దీంట్లోకి వచ్చే తెగుళ్ళకి వస్తే ఒకటి ఏమంటారు డౌనీ మిల్లు అని,
తర్వాత పౌడరీ మిల్లు అని. డౌన్యూ మిల్లు అంటే ఇదో ఈ విధంగా ఆకు అనేది ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా అవుతుంటుంది, ఎరుపు రంగులో అవుతుంటుంది. ఇది డౌన్యూ మిల్లు అని. తర్వాత ఇంకోటి పౌడరీ మిల్లు అని, అంటే ఈ ఆకు పై భాగంలో తెలుపు పౌడర్ రూపంలో పడిపోతుంటుంది. అది ఎప్పుడు పౌడర్ రూపంలో ఈ పౌడరీ మిల్లు అనేది ఎందుకు వస్తాయంటే, బూడిద తెగులు అనేది, బూడిద రోగం అనేది ఎందుకు వస్తాయంటే కంప్లీట్గా వాతావరణంలో తేమ అనేది అధికంగా ఉండడం వల్ల, సూర్యరశ్మి సన్లైట్ దీని మీద ఎక్కువ పడకుండా ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ విధంగా వస్తుంది. ఇది ఈ రకమైన పురుగు. దాని తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చేది ఇదో ఈ పాంపొడ తెగులు. ఇది పాంపొడ తెగులు. ఈ పాంపొడ తెగులు అనేది వస్తుంది. ఈ పాంపొడ తెగులు అనేటివి వస్తాయి. ఈ 3 రకాల వాటికి మనం యాజమాన్యంగా మనం మొదటి దశలో మనకు ఈ మొదటి దశలో మనము విత్తన శుద్ధి కార్బనైజం మ్యాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కార్బన్డైజియం మ్యాంకోజెబ్ లాంటి కెమికల్స్ని పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత థయోఫినేట్ మిథైల్ లాంటి కెమికల్ని స్ప్రే చేసుకుంటా, రసాయనాన్ని పిచికారి చేసుకున్నట్లయితే ఇవి పోతాయి. తర్వాత ఈ బూడిద రోగానికి సల్ఫర్ పౌడర్ని వేసుకుంటే బూడిద రోగం అనేది పోతుంది. ఇది ఈ రకమైన తెగులు అనేది దీంట్లో ప్రధానంగా వచ్చేటి. అయితే దీనికి ఎకరాకు 40 నుంచి 60 టన్నులు, 60 నుంచి కొన్ని వాటికి 60 నుంచి 70 టన్నులు, 80 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే పర్ కేజీ 20 రూపాయలు, 30 రూపాయలు చొప్పున అమ్ముకున్నా అని రైతు సోదరుడుకు మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇది కంప్లీట్ రబీ సీజన్లో పండించే పంట కాబట్టి ఈ రకంగా ఉంటుంది. నీరు అనేది ఎక్కువగా లేకున్నా కానీ వారానికి 4 నుంచి 4-5 రోజులకు ఒకసారి కానీ, తర్వాత 4-5 రోజులకు ఒకసారి కానీ, ఈ విధంగా నీరు అనేది ఎక్కువగా ఉపయోగించుకోకుండా తక్కువ మోతాదులో ఉపయోగించుకొని ఈ యొక్క పంట దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి రైతు సోదరులు మంచి నాణ్యమైన సాంకేతికతను ఉపయోగించుకొని ఈ మంచి దిగుబడిని సాధించుకొని మంచిగా పండిస్తారని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.